సో హే వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు సండే. సో షాప్లో అయితే ఫుల్ గిరాక్ ఉంది. సో నాకైతే మార్నింగ్ వీడియో చేయడం అయితే ఇంపాసిబుల్ అయింది గైస్. సో నేనైతే ఇంటికి వచ్చేసి ఆల్మోస్ట్ టైం చూడొచ్చు గైస్. ఇంట్లో స్పెషల్ మమ్మీ మొత్తం చేపల కర్రీ చేసింది. సో మా డాడీ మొత్తం చేపల కర్రీ తినడని మా డాడీ కోసం అయితే కాల్చిన చికెన్ తీసుకొచ్చిన గైస్. మమ్మీ అయితే చేస్తుంది. సో చూపిస్తాను గైస్. మా మమ్మీ స్టార్ట్ చేసిన లేదు కానీ వర్షం అయితే ఫుల్ పడుతుంది. చూపిస్తాను. సో ఇంటికి వచ్చే టైం చూడొచ్చు గైస్. 9:15 అవుతుంది. సో రౌడ్ మోడల్స్ గైస్. వర్షం ఎంత పడుతుంది ఇగో. ఫుల్ అంటే ఫుల్ పచ్చి అయిపోయింది మొత్తం ఇగో. సో మా డాడీ కోసం అయితే మమ్మీ కాల్చిన చికెన్ కర్రీ అయితే ఇస్తుంది. చూపిస్తా. ఇంట్లో స్పెషల్ ఇంకా జొన్న రొట్టెలు. సో ఇంకా చేపల కర్రీ మా డాడీ తిన్నాడు. అందుకే ఆయన కోసం అయితే చికెన్ కర్రీ నేనే వేసుకొచ్చిన. చికెన్ తీసుకొచ్చిన మమ్మీ మాత్రం అయితే కర్రీ చేస్తుంది. సో మక్క మాత్రం అయితే బిజీగా అయితే ఆ హోంవర్క్ రాసుకుంటుంది. నర్సింగ్ చేస్తుంది కాబట్టి మక్క. సో గైస్ మమ్మీ నీళ్ళు పోయకుండా అట్లనే ఇస్తుంది ఒత్తుగా. ఎందుకంటే డాడీకి అట్లనే కావాలంట. నీళ్ళే వద్దంట, ఇట్లా గ్రేవీ టైప్ వద్దంట, ఫ్రై టైప్ కావాలంట. సో మన కోసం అయితే చేపల కర్రీ. సో గైస్ ఇగో చేపల కర్రీ చూపిస్తా చూడండి ఒక్క నిమిషం. చూడండి గైస్ చేపల కర్రీ. సో పక్క హెడ్ తీస్తాను గైస్. నిజంగానే హెడ్ చేసిన అనుకోకుండా, నేను అనుకోలేను హెడ్ చేస్తాను. సో మమ్మీ పొద్దుగాల వేసిందంట. షాప్లో తిండికి రాదని నేను నైట్ తింటా అని చెప్పిన. ఇక షాప్ దగ్గర అయితే బిర్యానీ ఇచ్చుకుంది తిన్నా బయటగా నేను మా ఫ్రెండ్. సో ఇందులో చపాతీలు ఉన్నాయా, చపాతీలు కాదు దోశలు ఉన్నాయి గైస్. మార్నింగ్ చేసినాయి ఇంకా అట్లనే ఉన్నాయి. సో ఇది చేపలు తినడం పెద్ద టాస్క్. ఫ్రిడ్జ్లో మాత్రం మమ్మీ మార్నింగ్ ఫ్రై చేస్తుందంట. చూపిస్తా. సో ఫ్రిడ్జ్లో మాత్రం అయితే కొన్ని పీసెస్ తీసి పెట్టింది మమ్మీ మార్నింగ్ ఫ్రై చేయడానికి. సో తీసి చూపిస్తా గైస్. ఇగో ఫ్రిడ్జ్లో ఇగో రేపు మార్నింగ్ ఫ్రై చేస్తుందంట మమ్మీ. సో ఇప్పుడు అన్నీ సమ్మర్ మార్నింగ్ తినబుద్ధి కాదంటే మార్నింగ్ వేడివేడిగా తీసేస్తున్నాను మమ్మీ. నేను కూడా ఓకే అని చెప్పిన. సో అందరం తిందామని నేను తాపినా గైస్. ఈ కర్రీ ఎవరికి ఇంకా 10-15 నిమిషాలు పడుతుంది. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇక మా డాడీకి వదిలి తినడం మాకు ఇష్టం లేక సో మమ్మీ మాత్రం అయితే ఛార్జింగ్ పెట్టింది గైస్. మమ్మీ ఫోన్ బ్యాటరీ ఖరాబ్ ఉందేమో, ఎందుకంటే ఛార్జింగ్ ఇలా పెట్టగానే డౌన్ అయిపోతుంది. రేపైతే చూపించాలి ఖచ్చితంగా గైస్. బయట వాన పడే టైంలో మాత్రం బయట వెదర్ అంటే చాలా క్రేజీ ఉంది. చేపలు తినడం మా ఇంట్లో పెద్ద టాస్క్ గైస్. మనకైతే వెన్నెతో పెట్టిన విద్య, ఎందుకంటే చేపలు వచ్చేసి నా ఫేవరెట్ కర్రీ గైస్. మా మమ్మీకి తెలుసు. సో గైస్ నిజం చెప్తాం, ముళ్ళు మాత్రం ఇరికిందనుకో గొంతులా ఎందుకు తిందాం రాబాయ్ అనిపిస్తుంది. ఒకసారి అయింది నాకు. సో ఇక ఒకసారి తెలియదు తినేసిన గైస్. నాకైతే అయ్యింది. నాకైతే ఎక్స్పీరియన్స్ ఫుల్ అంటే ఫుల్ ఉంది. సో నేనైతే అంత రిస్క్ తీసుకోలేను. సో మన బెడ్ ఇది. మమ్మీ డాడీ అక్క కింద పడుకుంటారు, నేనైతే పైన పడుకుంటా గైస్. ఈ గాలి పైన రాదు కాబట్టి ఇక నాకు. సో గైస్ ఇప్పుడైతే మన డిన్నర్ టైం మమ్మీ అయితే పెడుతుంది. నాకైతే 2 పీసులు పెట్టింది గైస్. తలకాయ పీస్ మాత్రం తింటే నిన్నే తినాలి. మా మమ్మీ అయితే తిన్నది. సో మా అక్క అయితే చేపలు అయితే అస్సలకి తిన్నది. సో మా డాడీ అయితే లోపల తింటుండో. నాకు చేపల వాసన కూడా పడది. సో దానికి కాంబినేషన్ జొన్న రొట్టె. మనం వీడియోలలో చూసినప్పుడు మనకైతే చేపలు తినాలనిపిస్తుంది. సో చూసాం. ఇక ఒక్కసారి తినగానే మళ్ళీ మనకు బోర్ వస్తుంది గైస్. ఆ ఫ్రిడ్జ్లో మాత్రం రేపు ఫ్రై చేస్తాను చెప్పింది మమ్మీ. డిన్నర్ కంప్లీట్ అవ్వండి గైస్. చేపల కూర అయితే ఫుల్ టేస్ట్ చేసి మమ్మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై. సీ యూ.